నువ్వు సంతోషించు, నీకేమొస్తుంది నెక్స్ట్? సంతోషం. ఆనందించు, ఏమొస్తుంది నెక్స్ట్? ఆనందం వస్తుంది. పరలోక రాజ్యంలో నీకు ఫలం. ఒక వేదన వస్తుంది, నీకు వేదన వస్తుంది. వేదన తర్వాత నీకు తృప్తి రాబోతుంది. ఏం రాబోతుంది? తృప్తి రాబోతుంది. శ్రమ కలుగక ముందు ఒక రకంగా ఉంటుంది. శ్రమ తర్వాత ఏంటి? ఆనందము. వేదన తర్వాత ఏంటి? తృప్తి. అవమానం తర్వాత ఏంటి? ఘనత. అవమానం తర్వాత ఘనత. నింద తర్వాత ధన్యత. అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు నీవు ధన్యుడవు. ఒక ధన్యత వస్తుంది, ఒక సంతోషము, ఒక ఆనందము. పరలోక రాజ్యంలో ఫలము. కొట్టబడతా ఉంటావు, నల్లగొట్టబడతా ఉంటావు. శ్రమల ద్వారా, బాధల ద్వారా, వేదనల ద్వారా, అవమానాల ద్వారా, నిందల ద్వారా, ఒక పక్క ఆర్థిక ఇబ్బందుల ద్వారా, ఒక పక్క రోగము ద్వారా, ఒక పక్క శత్రువుల ద్వారా. ఎప్పుడు ఏ గ్రూప్ ఎట్ట తయారైద్దో, ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు. కత్తిపోటు వంటి మాటలు పలుకుతూ ఉంటారు. డెఫినెట్గా క్రైస్తవుడు ఈ శ్రమానుభవం నుంచి వెళ్ళాల్సిందే. డెఫినెట్గా ఏం చేయాలా? శ్రమాన గురించి వెళ్ళాల్సిందే. శిష్యుడు అంటే డెఫినెట్గా ఏంది? స్ట్రగుల్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎత్తులు పల్లాలు ఉంటాయి, చీకటి రాత్రులు ఉంటాయి, వెలుగు, అన్ని రకాలుగా శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది, ఉపద్రవాలు ఉంటాయి, బంధకాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, భయంకరమైనటువంటి చీకటి, కన్నీరు, వేదనతో కొన్ని పరిస్థితులు కూడా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది మనం. అయినా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టాడా శిష్యుల్ని? ఇక్కడ దేవుడు చెప్తాడు, ఇక్కడ డెఫినెట్గా నువ్వు శిష్యుడు కావాలంటే వాక్యాన్ని గ్రహించాల్సిందే, వాక్యంలో నడవాల్సిందే. అంతేకాకుండా నువ్వు శిష్యుడు అయితే డెఫినెట్గా అందరినీ ప్రేమించాల్సిందే. నీలో ఒక లక్షణం ఏంటంటే ప్రేమిస్తూ ఉంటావు, వాక్యాన్ని నమ్ముతూ ఉంటావు. నువ్వు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు కూడా ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాక్యాన్ని పట్టుకొని ఫాలో అవుతూ ఉంటావు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను విడవను. ఒంటరితనం వస్తుంది నీ జీవితంలో, అయినా నిన్ను విడువను, ఎడబాయను. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. దేవుడు చెప్తున్నాడు, నీకు ఎప్పుడేం కావాలో నాకు తెలుసు. డెఫినెట్గా ప్రతి సమస్య వస్తుంది, ఒక రోగం వస్తుంది. దేవుడు చెప్తున్నాడు, నిశ్చయంగా నీ రోగములను భరించా. ఒక సహోదరి, పెద్ద దైవజనురాలు, బోన్ క్యాన్సర్ వచ్చిందంట. వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారు ఇప్పుడు. నా అంటే వస్తానమ్మా, చేసేది ఆయన సింపుల్ ప్రేయర్ చేద్దాం ఇక్కడ నుంచి. పరిశుద్ధాత్మడా యేసు క్రీస్తునామములో కార్యం చెయ్యయ్యా అంటే జరిగిపోతుంది. సింపుల్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్, విశ్వాసము. పరిశుద్ధాత్మడా యేసు క్రీస్తునామములో వాళ్ళు ముట్టు, పరిశుద్ధాత్మడా యేసు క్రీస్తునామములో వారిని తాకు, పరిశుద్ధాత్మడా యేసు క్రీస్తునామములో ఈ కార్యం జరిగించు. సింపుల్ ఫెయిత్. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావు, పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు శక్తి గల నామములో అద్భుతాలు చేస్తాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో 100% కార్యాలు జరుగుతాయి.